2008లో నవంబర్ మంత్లో సేమ్ ఇదే మంత్ 31 మంది ఉగ్రదాడిలో ఈ హోటల్లో చనిపోయారు. ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో టోటల్గా ముంబైలో ఆ సంవత్సరంలో 166 మంది ఉగ్రదాడిలో హతమయ్యారు. ఆ కుటుంబాలన్నీ బాగుండాలి, ఆ కుటుంబాల కోసం ప్రార్థించాలి. అలాంటి ఉగ్రవాద దాడులు చేసే వాళ్ళందరికీ మంచి మారు మనసు రక్షణ కలగాలని మీరంతా ప్రార్థించండి. ముంబై అంటేనే చాలా పాష్గా ఉంటుంది, చూడటానికి చాలా అందంగా ఉంటుందని అనుకుంటారు. ఎంత అందంగా అయితే ఉందో అంతే చండాలంగా కూడా ఉంటుంది. ఎంత నీట్గా అయితే ఉందో అంతే ట్రాఫిక్ ప్రాబ్లం బాగా. కాబట్టి అసలు ఇక్కడ ఉండే రెడ్ లైట్ ఏరియాస్ ఎక్కడా లేవు. ఇక్కడ జరిగే అక్రమాలు ఎక్కడా జరగవు. అంత అవినీతి. డ్రగ్స్ మాఫియా, ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోయి అమ్మేసుకోవటం, అనేక రకాలుగా స్మగ్లింగ్లు అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇది ఒక రౌడీలకు అడ్డా అనుకోవచ్చు. అట్లనే సేమ్ మతోన్మాదులకు కూడా ఒక పెద్ద అడ్డా ఇది. కాకపోతే దేశ ఆర్థిక రాజధాని అని పేరే కానీ ఇక్కడ జరిగే అవినీతి అక్రమాలు అన్నీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభువుని అంగీకరించాలి, ప్రభువుని తెలుసుకొని ప్రభు కోసమే బ్రతికే విధంగా మీరందరికీ మంచి మారు మనసు రక్షణ వచ్చేలాగున మీరంతా ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. భూరాజులు, అధిపతులు, రాజ్యాలు, అధికారాలు, చేరయైన ఖడ్గమైన, కరువైన ఎదురైన, ఎవరు ఆర్పలేనిది, ఎవరు ఆపలేనిది, ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రేమ ప్రవాహమిది, యేసు ప్రేమ ప్రవాహమిది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులేనిది, అక్షయమైనది. ఎక్కడ పోయినా తెలుగులో మాత్రం తప్పట్లేదు. ఎవరి మీదే ప్రైజ్ గాడ్. చదువుకోండి దేవుడి మాటలు, మంచి మాటలు. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ.